ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచి సామాన్య ప్రజల మీద మోపినటువంటి భారం ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే 5 సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము, ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా పెంచము, మీరు ఎంత కరెంటు వాడుకున్నా 24 గంటలు కరెంటు ఇస్తాము, రైతులకి 9 గంటల కరెంటు ఇస్తాము, కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము, అవసరమైతే మీరే తయారు చేసుకొని మీరే ఉత్పత్తి చేసుకొని మీరే వినియోగించుకునేలా చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2023 సభలో పులివెందులు ఎక్కడో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తే, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. అంటే ఎలక్షన్కి ముందు తెలుగుదేశం నాయకులు, కూటమి పెద్దలు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పారు అనడానికి నిదర్శనం. ఎందుకనంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 6 నెలల్లోనే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే మొన్న దీపావళికి సుమారుగా 6,072 కోట్ల భారం అయితే ప్రజలకి ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు, 9,412 కోట్ల రూపాయలు భారం ఈ డిసెంబరు వినియోగం నుంచి, అంటే జనవరిలో బిల్లు వస్తుందన్నమాట. అంటే జనవరి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి యూనిట్కి వచ్చి ₹2.19 ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం వసూలు చేయబోతుంది. అంటే ఇచ్చిన మాట తప్పారు, మీరు చెప్పింది మోసమని కూడా ఈరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే 6,072 కోట్లు, అలాగే ఈ 9,400 కోట్లు వెరసి 15,485 కోట్లు రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అంటే ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారు, సూపర్ 6లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రజలకి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ముందు సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక ఇవన్నీ ఇస్తామని చెప్పారు. ఈరోజు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఏంటి అని చూస్తే ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం యూనిట్కి ₹2.19 ఈరోజు అదనంగా కట్టేటువంటి పరిస్థితి. ఇదేనా మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ అని ఆ రోజు చెప్పింది? బాధుడే బాధుడు అని చెప్పేసి ఊరూరు తిరిగారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా, బాధుడే బాధుడు బాధుడే బాధుడు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, అలాగే నిత్యావసర వస్తువులు పప్పులు, అదేవిధంగా ఆయిల్ రేట్స్, ఇసుక రేట్లు, మద్యం రేట్లు, ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. ఎలక్షన్ ముందు ఎన్ని హామీలు ఇచ్చారు? తల్లికి వందనం అన్నారు. ఏది తల్లికి వందనం? ఈరోజు మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత? ఏదైనానంటే రూట్ మ్యాప్ వేసి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పేసి చెప్పడం. మహిళలకి స్త్రీ శక్తి, మహిళలకు అండగా ఉంటుంది మా ప్రభుత్వం అని చెప్పారు. ఈరోజు ఈ 6 నెలల్లో ₹1 అయినా సరే మహిళల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా?
అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అని చెప్పి అదో పెద్ద మోసం. సంవత్సరానికి 3 సిలిండర్లని మార్చి 31కి ఒక సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అది పెద్ద మోసం. ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు అసలు అడ్రస్సే లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అది అడ్రస్ లేదు. బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఎక్కడ ఊసు కూడా లేదు. ఈరోజు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ప్రజల నెత్తి మీద బాధుడని చెప్పి భారం మోపి అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతూ ₹1 వాళ్ళకి ఆదాయం లేకుండా ఈరోజు ఏ ఒక్క పథకం ద్వారా కూడా ₹1 రాకుండా అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 2 నెలలకి ఏదో ఒక పథకం రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ₹1 కూడా ఏ పథకం రూపంలో ఇవ్వకపోవడం వల్ల ఈరోజు డైలీ ఫైనాన్స్లు పెరిగిపోయినాయి. మీరు కావాలంటే గ్రామాల్లోకి వెళ్ళి కనుక్కోండి, డైలీ ఫైనాన్స్లు పెరిగిపోయినాయి. ప్రజలు అప్పుల బారిన పడుతున్నారు. ఈ ప్రభుత్వం వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా మొన్నటి వరకు వర్షాలు లేవు, ఇప్పుడేమో పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు. అంటే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయేటువంటి పరిస్థితి, అప్పుల బారిన పడేటువంటి పరిస్థితి, ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి, పచ్చి అబద్ధాలాడి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు పెరిగిన రేట్లు చూస్తుంటే రాష్ట్ర చరిత్రలోనే 5 నెలల్లో 15,480 కోట్ల భారం మోపినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుద్ది. మీరు చెప్పినటువంటి మాటకి ఈరోజు మీరు చేసేటువంటి చేతలకి ఎటువంటి సంబంధం లేదు. ఎప్పటిలాగానే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎలాగైతే అధికారంలోకి రావడానికి ముందు ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు చెప్పేసి గెలిచిన తర్వాత ఏ రకంగా అయితే హామీలన్నీ పక్కన పెట్టి ప్రజలను మోసం చేశారో సేమ్ అదే తీరు. చంద్రబాబు నాయుడు గారు మారారేమో, పథకాలు ఇస్తారేమో అని ప్రజలు ఆశపడి ఓటు వేస్తే ఈరోజు నట్టేట ప్రజల్ని ముంచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2,72,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే రూపాయి లంచం లేకుండా వేశారు. ఈరోజు ₹1 కూడా మీ ప్రభుత్వం నుంచి ఒక్క పథకం రూపంలో కూడా ప్రజలకు ₹1 కూడా అందలేదు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందంటే, అంటే చిన్న సామెత, పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత, కొసర కోసం కొట్టుకెళ్తే అసలుకే ఎసరు వచ్చిందట. అలా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క తీరు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కొంచెం ఎక్కువ పథకాల రూపంలో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఈరోజు వాళ్ళ ఆశ నిరాశగా మిగిలిపోయింది. ఈరోజు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచి పైగా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విద్యుత్ ఒప్పందాల వల్ల అని మాట్లాడుతూ గత 5 రోజులుగా, అంటే వారం రోజులుగా ఏదైతే ఎల్లో మీడియాలో ఈ సెకీకి జరిగినటువంటి ఒప్పందాల గురించి, విద్యుత్ ఒప్పందాల గురించి ఇష్టం వచ్చినటువంటి రాతలు రాస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంటే ఈ ఒక్కటే కాదు, గెలిచిన దగ్గర నుంచి ప్రతి నెల ఏదో ఒక అబద్ధం చెప్తూ, ప్రతి నెల ఏదో ఒక అభాండం జగన్ గారి మీద వేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఎంతసేపు జగన్ గారి మీద పడి ఏడవడం తప్ప ప్రజలకి ఏం చేశారంటే ఆన్సర్ ఉండదు. సరే, మీరు అన్నట్టుగా విద్యుత్ ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం. అసలు విద్యుత్ ఒప్పందాలు 2014 నుంచి 2019 వరకు ఎలా విద్యుత్ ఒప్పందాలు జరిగాయి, 2019 నుంచి 24 వరకు ఎలాంటి ఒప్పందాలు జరిగాయి ఏంటి అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏవైతే విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయో, 1 విండ్ పవరు, 2 సోలార్ పవరు.
ఈ రెండింటికి సంబంధించి ఒప్పందాలు ఎలా జరిగాయంటే సోలార్ పవర్ గురించి తీసుకుందాం. సోలార్ పవర్కి వచ్చేసరికి 2400 మెగావాట్ల సోలార్ పవర్కి ఎలా పీపీఏ చేసుకున్నారు అంటే, పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? సుమారుగా 35 పీపీఏలు చేసుకున్నారు. అంటే 35 విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. విండ్ పవర్కి వచ్చేసరికి 3484 మెగావాట్లు 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు ఏ రకంగా చేసుకున్నారని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ విండ్ పవర్కి వద్దాం. 3484 వాట్ల విండ్ పవర్ అంటే 3484 మెగావాట్లు అంటే సుమారుగా 9000 మిలియన్ యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹4.84 చేసుకున్నారు. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹4.84. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24లో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం యూనిట్ కాస్ట్ వచ్చి ₹2.49. అంటే ₹4.84కి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే ₹2.49కి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ₹2.35 ఎక్కువగా ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే 9000 మిలియన్ యూనిట్ల విండ్ పవర్కి ఎక్స్ట్రా ₹2.35 చొప్పున సంవత్సరానికి 2000 కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. సంవత్సరానికి ఎంత? 2000 కోట్లు. అంటే ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల ఒప్పందం. అంటే 25 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు అదనపు భారం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే వీళ్ళు ₹4.84 చేసుకున్నారు. ఇది విండ్ పవర్కి వచ్చేసరికి. సోలార్ పవర్ తీసుకుందాం. సోలార్ పవర్ వచ్చి 2400 మెగావాట్లు సోలార్ పవర్. 2400 మెగావాట్లు అని అంటే 4200 మిలియన్ యూనిట్లు. ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చి ₹5.90 చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ₹2.49తో పోలిస్తే ₹3.41 ఎక్స్ట్రా. అంటే ఈ 2400 మెగావాట్లు అంటే 4200 మిలియన్ యూనిట్స్కి యూనిట్ కాస్ట్ ₹3.41 ఎక్స్ట్రా. అంటే సంవత్సరానికి వచ్చి 1500 కోట్ల రూపాయలు. అంటే 25 ఏళ్ల ఒప్పందానికి 25 ఏళ్ళు ఇంటూ 1500 చూస్తే 37,500 కోట్లు. వెరసి విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ రెండు కలిపి 87,500 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం ఆవిరైపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం వల్ల. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం ₹2.49కి జగన్ గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం. అయితే ఎవరు విజనరీ ముఖ్యమంత్రి? ఎవరు ఎక్కువ ఒప్పందానికి చేసుకున్నారు పీపీఏలు? ఎవరు తక్కువ పీపీఏ చేసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ₹2.49 తక్కువ కదా. మీరు చేసుకున్నటువంటి పీపీఎల్తో పోల్చుకుంటే ఈరోజు ₹2.49 అంటే మీ మీద చాలా తక్కువ. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆదాని అని అంటున్నారు. అసలు ఆదానితోటి ఒప్పందం చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం సెకీతోటి. సెకీ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. పోనీ మీరే అంటున్నారు ఏదో జరిగిపోయిందని. ఆ పీపీఎల్ రద్దు చేసేటువంటి ధైర్యం మీకుందా? గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఎల్ని రద్దు చేసుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? కూటమి ప్రభుత్వానికి ఉందా? స్ట్రైట్గా మేము క్వశ్చన్ చేస్తున్నాం. దీనికి సమాధానం చెప్పండి. చెప్పగలరా? చెప్పలేరు. రోజు వార్తల మీద వార్తలు, వార్తల మీద వార్తలు. డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? 6 నెలలు అయిపోతుంది. ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి. మళ్ళీ అంటారు అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల ఇదంతా మేము చేయాల్సి వస్తుందని. అది కూడా మాట్లాడుకుందాం. 2014 చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కే టైంకి, అంటే 2014 జూన్ టైంకి ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ఉన్నటువంటి టోటల్ అప్పులు 29,000 కోట్లు. ఎప్పుడు? 2014 జూన్ నాటికి. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కబోయే ముందు. 2019 మార్చి 31కి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి
రాష్ట్రంలో విద్యుత్ రంగం టోటల్ అప్పులు వచ్చి 86,000 కోట్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 1,26,000 కోట్లు. అంటే 2014 నుంచి 2019 వరకు వార్షిక వృద్ధి రేటు, అంటే యాన్యువల్ గ్రోత్ రేటు అప్పుల్లో 23% చంద్రబాబు నాయుడు గారిది అయితే, యాన్యువల్ గ్రోత్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అప్పుల విషయంలో 7.8. అంటే అప్పుల విషయంలో ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డిస్కమ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతుంటే ఈరోజు వాటి నుంచి బయట పడేసేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సంక్షోభంలోకి డిస్కమ్లు వెళ్లకుండా వాటిని బయట పడేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒప్పందాల విషయంలో మీదే తప్పు, ఎక్కువ రేటుకు ఒప్పందాలు చేసుకొని అప్పులు మీరే ఎక్కువ చేశారు. ఈరోజు మీరు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారని, అడుగుతున్నారని, ఎందుకింత భారం మోపుతున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పేసి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం తోసేస్తున్నారు. ఇంకెంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం? 1వ నెల, 2వ నెల గత ప్రభుత్వం యొక్క 6 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీదే. మీరు చేసే అబద్ధాలకి, మీరు చేసే ఆరోపణలకి, మీరు రోజు రాసే మీ రాతలకి ఒక్కటి ప్రూఫ్ ఉంటుందా అంటే ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రెస్ మీట్లో కూడా డాక్యుమెంటేషన్ తోటి, ప్రూఫ్లతోటి ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? ఇప్పుడు నేను వీడియో చూపించానా? పోనది ఏ ఛానల్? మీ ఎల్లో మీడియానే కదా, మీ ఛానల్సే కదా, మీ ఛానల్లోనే లైవ్ ప్రసారం కదా, పులివెందుల్లోనే మీరే మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లో పెంచం. గతంలోని మీ నాయకులు, మీ కార్యకర్తలు బాధుడే బాధుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి అనే స్లోగన్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్లో తిరిగారు, రేట్లు పెరిగిపోతున్నాయని. ఈరోజు పప్పుల రేట్లు ఎలాగున్నాయి, నూనె రేట్లు ఎలాగున్నాయి, మీరు ఇస్తానన్న ఉచిత ఇసుక ఏమైంది, మద్యం రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు, అది ఇదని అన్నారు, మేము తగ్గించేస్తామన్నారు. మద్యం రేట్లు ఎక్కడ తగ్గాయి? అవే రేట్లతో మీరు ఇస్తున్నారా లేదా? ఈరోజు ఎవరైతే పాపం ఆక్షన్ వచ్చిందో వాళ్ళందరినీ మీరు ఇబ్బందులు పెడుతున్నారా లేదా బ్లాక్మెయిల్ చేసి? ఇంత దారుణమైనటువంటి హామీలు, మోసాలు ప్రజలను చేసి ఈరోజు మీరు గద్దెనెక్కారు. అమ్మఒడి లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, రైతు భరోసా లేదు, నాడు నేడు స్కూల్స్ లేవు, 17 మెడికల్ కాలేజీలోనే ఆగిపోయినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఆగిపోయింది. ఏ ఒక్కటి కూడా ముందుకెళ్ళట్లేదు. మీరు చెప్పిన హామీలు ఒక్కటైనా చేశారా అంటే అది లేదు. తల్లికి వందనం కానీ ఏదీ లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం ఇచ్చారా? పైగా ఉద్యోగాలు తీసేస్తున్నారు. వాలంటీర్స్ కానీ, ఈరోజు ఎక్సైజ్లో కానీ, ఎండియూ వెహికల్స్ కూడా రేపు మోప తీసేస్తారు. వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాజకీయ కక్షలు అంతే, అంతే తప్ప మీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇది మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఇది దగా ప్రభుత్వం. ఈరోజు ప్రజల ముందుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకనంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ప్రజల్లోకి. ఇప్పటికీ బూచి చూపించి వ్యక్తిగత విమర్శలు జగన్ గారిని చేస్తూ పాలన ముందుకు తీసుకెళ్తున్నారు. అంతే తప్ప మీ పాలనలో చిత్తశుద్ధి లేదు, మీరు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి భరోసా లేదు. హామీలన్నీ తొంగలో తొక్కుతున్నారు. ఈరోజు ఏదైతే మీరు విద్యుత్ ఛార్జీలు ₹2.19 భారం మోపుతున్నారో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ఇలాంటి మోసాలు చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.